నమస్తే. బీఫై పరిషత్తు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంగా మన బీఫై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. జనగాం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అనాథాశ్రమంలో మన మర్రి రాఘవయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి ఎంప్లాయీస్ సికింద్రాబాద్ నుండి వాళ్ళ తదితర అన్ని సిబ్బందితో కలిసి ఇక్కడ వచ్చి అన్నదాన కార్యక్రమం ఏర్పరచినట్టు వారు మనకు మాటల్లో తెలియజేయడం జరిగింది. వారు భోజన కార్యక్రమాలు కూడా చేపట్టారు. తర్వాత కేక్ కట్ చేసి అందరికీ కూడా భోజన సంపాదించి పేదవారికి కోసం ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో రాఘవయ్య ఆశయాలు సాధిస్తామని చెప్పేసి వాళ్ళు కోరారు. నమస్తే. ఆలయ బ్రాంచ్ చైర్మన్ ఈరోజు డాక్టర్ మర్రి రాఘవయ్య గారి జన్మదిన సందర్భంగా 90వ జన్మదిన సందర్భంగా రాజరాజేశ్వరి అనాథాశ్రమంలో వృద్ధులందరికీ అన్నదాన కార్యక్రమం నా పేరు మొట్టిక శ్రీనివాసులు, ఆలయ బ్రాంచ్ యూత్ చైర్మన్. నా యొక్క మిత్రులు ఫయాజ్ చైర్మన్ మరియు సెక్రటరీ తిరుపతి సారు మరియు తోటి బయారర్స్, మా కొలీగ్స్ అందరు ఫ్రెండ్స్, ఎంప్లాయీస్, ఆలయ బ్రాంచ్. ఇక్కడ రాజరాజేశ్వరి వృద్ధాశ్రయంలో మన అనాథలైనటువంటి తల్లులు కానీ చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళందరికీ ఒక కార్యక్రమం చేద్దామని మేము ముందుకు వచ్చినాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ రాఘవయ్య సార్ కూడా నిండు 100 ఏళ్ళు 90వ బర్త్డే రోజు జరుపుకుంటున్నాము. దీనికి ఇంకా ముందుకు ఇటువంటి జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆలయ బ్రాంచ్ ఎన్ఎఫ్ఐఆర్ ఆలయ బ్రాంచ్ మేము రైల్వేలో పనిచేస్తున్నాము. మేము లైసెన్స్ కోటర్స్గా ఉన్నప్పటి నుంచి మాకు మర్రి రాఘవయ్య సారు మాకు చాలా పరిచయం. మా ఉమా నాగేంద్రమణి మేడం కూడా ప్రతి మీటింగ్కు తీసుకుపోయినప్పటి నుంచి 2004 నుంచి మాకు పరిచయం రాఘవయ్య సార్ తోటి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రాఘవయ్య సార్ను మేము ఎప్పుడు కానీ మర్చిపోలేదు. మాకు నౌకర్లు తెచ్చింది కూడా మాకు రాఘవయ్య సారే మాకు నౌకర్లు ఇప్పించింది. ఇంకా ఉన్న లైసెన్స్ కోటర్స్ కూడా అందరికీ నౌకర్లు తెప్పిస్తానని ఆయనే వాగ్దానం చేశాడు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన జరుపుకోవడము, ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. దీనివల్ల మాకు అందరికీ ఆయన ఇంకా చాలా రోజులు మాకు మంచిగా ఉండి చాలా పనులు చేయాలి. మా లైసెన్స్ కోటర్ వాళ్ళందరికీ కూడా ఇంకా నౌకరు రావాలి, ఇంకా చాలా పనులు చేయాలనేది మా కోరిక. ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు ఈ ఆశ్రమాన్ని జనగాము రాజరాజేశ్వరి అనాథాశ్రమాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథాశ్రయానికి అన్నదాన కార్యక్రమం తల్లిదండ్రులు, పెద్దలు అందరికీ అన్నదాన కార్యక్రమం జరుపుకోవాలని నాకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు చాలామంది రైల్వే స్టేషన్ దగ్గర పెడతారు కదా, మరి ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? ఇలాంటి వృద్ధులను కూడా ముందుకు తీసుకురావాలని, కార్యక్రమాలు తీసుకురావాలని మా ఇక్కడ అనాథలైన వృద్ధులు అందరూ ఒకే దగ్గర ఉన్నందుకు మేడం రాజేశ్వరి మేడం ఆమె ఉద్బలంతో మేము ఇప్పుడే అని కాదు అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈరోజు మర్రి రాఘవయ్య గారి 90వ పుట్టినరోజు ఇక్కడే జరుపుకోవాలని మా కార్మికులు, మా మిత్రులందరూ ఇక్కడే కోరుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ చేయడానికి మేము అంటే రాఘవయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నగారి కార్యక్రమం పెట్టారు. ఇంకా మిగతా కార్యక్రమాలు, ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమన్నా చేయాలనుకుంటున్నారా ముందుకి? ఖచ్చితంగా అండి, ముందు ఇట్లాంటివి ఇంకా కొనసాగిస్తాం. మా ఫ్యామిలీలో ఎవరైనా పిల్లలే కానీ లేకపోతే మిత్రులు ఎవరి బర్త్డేలైనా లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా సంవత్సరికాలైనా కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మేము చేస్తామండి. ఇలాంటివి కొనసాగిస్తాం. ఇంకా ఇప్పుడు మీ యూనియన్లో ఎంతమంది పనిచేస్తారు? మా సికింద్రాబాద్ డివిజన్లో మా 33 బ్రాంచ్లు ఉంటాయండి. బ్రాంచ్కి 10 మంది ఆఫీస్ బేరర్స్ ఉంటారు, 330 మంది ఆఫీస్ బేరర్స్. మా డివిజన్ నాయకత్వం ప్రభురాజ్ సార్, మా సెక్రటరీ, ప్రెసిడెంట్ కొత్త మురళీకృష్ణ గారు, వాళ్ళ నాయకత్వంలో మా ఆలయ బ్రాంచ్ అంటే మా ఆఫీస్ బేరర్లు 10 మంది ఉంటారండి. యూత్ వింగ్ ఒక 10 మంది ఉంటారు. మొత్తం మా ఆలయ బ్రాంచ్ కార్మికులు దాదాపుగా 400 మంది ఉంటారండి.
400 మంది మీ దగ్గర మా పనిచేస్తారు. కార్మికులు ఆలేరు బ్రాంచ్ వరకు ఉంటారు సార్. మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ మీకు? మాకు బ్రాంచ్లు సికింద్రాబాద్ డివిజన్ వ్యాప్తంగా 33 బ్రాంచ్లు ఉన్నాయి సార్. అన్ని ఆల్ డిపార్ట్మెంట్ కలిపి 33 బ్రాంచ్లు. బ్రాంచ్కు 10 మంది ఆఫీస్ బేరర్లు అంటే మా నాయకులు ఉంటారు. వాళ్ళ సారథ్యంలో మేము కార్మికుల అభ్యున్నతికి కానీ కార్మికులకు ఏ కష్ట సుఖాలున్నా మేము ముందుకు పోయి పని చేసుకుంటా ముందుకు పోతూ ఉంటున్నాం సార్. మా రాఘవయ్య సారథ్యంలో, మా రాఘవయ్య సార్ నాయకత్వంలో, అలాగే మా డివిజన్ ప్రెసిడెంట్ కొత్తమూలి కృష్ణ గారు, సెక్రటరీ ప్రభరాజ్ గారు సార్. వీళ్ళకి కాకుండా ఇంకా అనాథ పిల్లలు కానీ లేకపోతే ఇంకా అనాథాశ్రమాలు కానీ ఇంకా వేరే కార్యక్రమాలు ఏమన్నా చేపట్టాలనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మేము సేవల రంగం మాది, గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ చేసిన సేవల రంగం మాది. మేము ఖచ్చితంగా మా డ్యూటీలు చేసుకుంటూ మా కర్తవ్యం నిర్వర్తించుకుంటూ సమాజంలో ఎటువంటి పీడిత జనాలు ఎక్కడున్నా మేము ఖచ్చితంగా స్పందిస్తాం. మా శక్తి మేరకు మేము వాళ్ళకి ఖచ్చితంగా మేము సర్వీస్ చేయడానికి ముందుకు వస్తాం సార్. రక్తదాన లేకపోతే అన్నదాన కార్యక్రమాలు కానీ, చెట్ల నాటే కార్యక్రమం కానీ చాలా వరకు చేసి ఉన్నాం. ఇక ముందు కూడా కొనసాగుతాయి సార్. అన్నదాన కార్యక్రమం, తర్వాత కళ్ళ పరీక్షల ఉచిత క్యాంపులు కూడా పెట్టాలనుకుంటున్నారు. పండ్లు కానీ కళ్ళు కానీ మేము ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఉచిత ఆరోగ్య శిబిరాలు కానీ, కంటి పరీక్షలు కానీ, లేకపోతే ఎవరికైనా డిజేబుల్డ్ అయిన వాళ్ళకి ఏమైనా పరికరాలు కూడా మేము ఆలోచిస్తున్నాం సార్. ముందు కొనసాగిస్తాం సార్. నా పేరు చింతాకృష్ణ. మేము రైల్వే కార్మికులు, ఆలేరు బ్రాంచ్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ ఆలేరు బ్రాంచ్. మా ప్రియతమ నాయకుడు మరి రాఘవయ్య గారి 90వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా మహానేత 45 సంవత్సరాలుగా ఎంప్లాయీస్ సంఘ్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘంగా సేవలు అందిస్తున్నారు. అలాగే 30 సంవత్సరాలుగా NFR, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆ సంస్థకు 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. కార్మికుల ముద్దుబిడ్డ పెద్ద ఆయన మరి రాఘవయ్య గారి జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ పురస్కరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వృద్ధుల సమక్షంలో ఆ మహానేత పుట్టినరోజులు ఇక్కడ జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ ఆలేరు బ్రాంచ్ తరఫున ఇక్కడ కార్మికులందరం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాఘవయ్య గారి పుట్టినరోజు Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. నీ పేరు? అంటే అంజయ్. మీరు ఏ ఊరు? నవపేట దగ్గర వనపర్తి. మరి ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ ఒక కళ్ళు కానీ పడిపోతే వచ్చిన కళ్ళు బాగా చేయించింది. మీకు కొడుకులు బిడ్డ లేరా? పిల్లలు కాకపోతే భారీ చెట్టు ఎక్కేటోళ్ళు, తాయి చెట్టు ఎక్కేటోళ్ళు. మీరు గౌరవలా? భూమి లేదా నీకేమన్నా? భూమి జాగలేదు. ఏం లేదా? లేదు. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు నీకు? ఇక్కడ మేడం ఎన్ని రోజులా నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలా? మీరు మంచిగా చూసుకుంటుంది ఇక్కడ? పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. పిన్నమ్మ ఉన్నది, పిన్నమ్మ కొడుకు ఉన్నది.